రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మీరు ఎలా ఉన్నారు? Yeah, I'm good. And first of all, I wish you all the best. Thank you. And congratulations for this Hanu studio. Thank you. Recent గా స్టార్ట్ చేశారు కదా? అవును, రీసెంట్ గా స్టార్ట్ చేశాను. అప్రాక్సిమేట్ గా ఎన్ని రోజులు అవుతుంది? ఇది స్టార్ట్ చేసి 10 days అవుతుంది. ఓకే. సో బిఫోర్ చిన్నది ఉండేది, లైక్ ఒక రెసిడెన్షియల్ పర్పస్ మీద తీసుకొని దాంట్లో స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఇంత పెద్దది స్టార్ట్ చేశాను. రాహుల్ రవీంద్రన్ గారు వచ్చి మీ స్టూడియో స్టార్ట్ చేశారు. యా, నాకు రాహుల్ గారు లైక్ నా ఎవ్రీథింగ్ అనమాట. సో అంటే లైక్ అంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం రాహుల్ గారే అనమాట. సో నాది ప్రతిదీ ఆయన చేతుల మీద. కానీ అంటే నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ బైక్ తీసుకున్నప్పుడు ఆయన ఓపెన్ చేశాడు, కారు కొనుక్కున్నాను. సో నేను ఫస్ట్ నాకు ఫుడ్ బిజినెస్ కూడా ఉంది, హను సారెస్ మిల్లెట్స్ అని ఉంటుంది. సో అది ఫస్ట్ సింపుల్ ట్రక్ రెంట్కి తీసుకొని స్టార్ట్ చేశాను, ఆయన చేతుల మీదుగా ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఈరోజు ట్రక్ కొనుక్కున్నాను. సో అంటే టిఫిన్ సెంటర్ నార్మల్ చిన్నది స్టార్ట్ చేశాను. ఈరోజు బొటానికల్ గార్డెన్ లోపల క్యాంటీన్ తీసుకున్నాను. సో అలా ప్రతిదీ ఆయన చెయ్యి అలా పడిందంటే అది అంటే జనరల్గా ఏంటంటే నేను సెలబ్రిటీ, నేను ఓపెన్ చేస్తున్నాను ఆ థాట్తో చేయడం అనమాట. సో అది ఏం ఓపెన్ చేసినట్టు ఆయన చెయ్యి అట్లాంటి గోల్డెన్ హార్ట్ టైప్, గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ హార్ట్. సో అది ఏది చేసినా కానీ ప్రతిదీ నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. ఇన్ని ఆల్మోస్ట్ ఒక 7-8 ఆయన చేతుల మీద ఓపెన్ చేయించాను నా బిజినెస్ ఇవన్నీ. ప్రతి దానికి కంపల్సరీ ప్రేయర్ చేసుకొని దండం పెట్టి సో స్టార్ట్ చేస్తాడు. సో అంతా ప్రాణం ఇచ్చేస్తా. అంటే నేను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకు గడ్డాలు మిసలు కూడా రాలేదండి. తెలియని ఏజ్ లో వచ్చాను అనమాట. సో ఈ రోజు నేను లైక్ నా వల్ల చాలా మందికి ఒక వే క్రియేట్ అవుతుంది అంటే ఆయన సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వల్లే. అంటే చూసి పీపుల్ అనుకుంటారులే ఏంటి ఎంత పొగుడుతున్నారు అది ఇది అనుకుంటలేదు, బట్ ఇది నేను చెప్తుంది కూడా హార్ట్ఫుల్ గా చెప్తాను. పొగడ్డం అంటే ఏదో ఊరికే పొగడేసారు కదా, పొగడ్డం వల్ల ఏం రాదు కదా. డెఫినెట్ గా అక్కడ ఏదో జరుగుతుంది అనిపించినప్పుడు మాత్రమే పొగడ్డం జరుగుతుంది. అండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హనుమంతరావు తోట నుంచి హనుస్ ఏంటి అంటే జనరల్ గా నా ఫుల్ నేమ్ తోట హనుమంతరావు. సో అంటే తోట హనుమంతరావు అనే లోపు నేను వెళ్ళిపోతాను కూడా. సో దాని బదులు ఇంకా రాహుల్ గారు హనుమాన్ అంటాం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది కాస్త హను అట్లా అంటే లైక్ ఫస్ట్ మూవీ సార్ అందాల రాక్షసి మూవీ హను కదా. సో అలాగా అలవాటు అయిపోయింది అనమాట నా పేరు హను. అందాల రాక్షసి మూవీ అంటే ఆల్మోస్ట్ 2011 లో స్టార్ట్ అయింది. అది 2011 ఆ టైంలో నేను 2011 నుంచి ఇండస్ట్రీలో నుంచే ఉన్నాను. లైక్ అంటే మొగలి రేకులు, ఆడది ఆధారం, చక్రవాకం, ఈటీవీ సీరియల్స్, ఆ సీరియల్స్ చేసేటప్పటి నుంచి ఉన్నాను అనమాట. అలా చక్రవాకం, మొగలి రేకులు రెండు జెమినీలో మంచి హిట్ సీరియల్స్ ఆ టైంలో. ఏంటి చక్రవాకం అంటే అప్పుడెప్పుడు కదా, అంటే అవి మేబీ నేను వచ్చిన ఒక 3-4 years తర్వాత స్టాప్ అయిపోయాయి అనమాట. అప్పట్లో సీరియల్స్ లో ఆల్మోస్ట్ నువ్వు చైల్డ్ లేబర్ హను అయితే అంతేనా? బట్ ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేస్తారా అంత చిన్న ఏజ్ లో వస్తే? అంటే చేస్తారా, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఇంకంటే నాకు 10th క్లాస్ అయిపోయిన వెంటనే వచ్చాను అనమాట. సో నేను వచ్చిన తర్వాత ఎవరైతే మన కొంతమంది ఫ్యూ యాక్టర్లు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మంచి రిజల్ట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, నువ్వు వెళ్ళు మేము చదివిస్తాము సో అని పంపించుండే. నాకేంటంటే ఇటువైపు ఇంకా అది అంటారు కదా, అంటే వద్దాము ఇండస్ట్రీకి వచ్చేసి చేద్దామని లేదులే, కానీ ఆ 3 పూట్ల మంచిగా ఫుడ్ పెడుతున్నారు. సరే సమ్మర్ హాలిడేస్కి, ఇంటర్కి, 10th క్లాస్కి సమ్మర్ హాలిడేస్కి మధ్య గ్యాప్ ఇక్కడ ఫిల్ చేద్దాంలే అన్న థాట్తో నేను ఇక్కడ ఉన్నా అనమాట. ఏదో ఇండస్ట్రీకి వచ్చేద్దాం థాట్తో రాలే. సో ర్యాండమ్గా అలా వచ్చాను, అలాగా కంటిన్యూ అయిపోయాయి అనమాట. ఓకే. ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ చేసింది ఏంటి అంటే లైక్ ఎవరు త్రూ ఇండస్ట్రీకి రావడం జరిగింది? బేసిక్గా మా నాన్న పేరు నాగేశ్వరరావు. సో గుంటూరు దగ్గర వినుకొండ మాది. అయితే డాడీ లారీ ఉందన్నమాట, డాడీకి లారీ డ్రైవర్. సో వినుకొండలో లారీ అలా చూసుకుంటా ఉంటారనమాట. అయితే నేనేంటంటే బేసిక్గా 10th క్లాస్ వరకు సమ్మర్ హాలిడేస్లో డాడీ అమ్మటి వెళ్తూ ఉండేవాడిని. అంటే లారీకి వెళ్తూ ఉంటే ఇది మహారాష్ట్ర, ఇది కర్ణాటక, ఇది కేరళ, ఇది అట్లాగా లారీలు అన్నీ చూపించడానికి హైదరాబాద్ మాత్రం ఎప్పుడు తనకి ట్రిప్ పడలేదు, నేను రాలేదు. సడన్గా ఎప్పుడైతే నాది స్కూల్ స్టడీ అయిపోయిందో, ఓకే రా నువ్వు వెళ్ళు, చూసిరా సరదాగా హైదరాబాద్, ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఉన్నారు తెలిసిన బంధువులతో అని చెప్తే నేను సరే వద్దాంలే అని చెప్పి వచ్చేసిన అనమాట. ర్యాండమ్గా వచ్చాను, ఏదో మూల్లో వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, అఫ్కోర్స్ వీడియో చూస్తారేమో పర్లేదు, అంటే
తన వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. బట్ అప్పుడు నెగిటివ్ జరిగినా కానీ నేను నా లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే కొన్ని చోట్ల నెగిటివ్ జరిగిన ఆ నెగిటివ్ వల్ల ప్లస్సే జరుగుతుంది. ఇంతకీ ఆ నెగిటివ్ ఏంటో? అంటే తను నాకు ఒక బాయ్ తగ్గాడని చెప్పి నన్ను తీసుకొచ్చింది అనమాట. నాకేదో సిటీ చూపిద్దాము లేకుంటే ఇలా కాదు. సో ఆ లైట్ మ్యాన్గా ఒక బాయ్ తగ్గాడని చెప్పి నన్ను ర్యాండమ్గా తీసుకొచ్చి ఒక చిన్న రూము, ఆ రూమ్లో 50 పీపుల్ అలా ఉండేవాళ్ళం. ఇలా ఇలా స్టార్ట్ అయింది అనమాట. అప్పటికి ఫ్యూ డేస్ చూసాను వెళ్ళిపోదాం అని అనుకున్నాను. సరే వచ్చాం కదా, వెళ్ళినా ఏముండదు, ఇంటి దగ్గర ఉన్నా ఏముండదు, సరే మన వరకు ఇక్కడ ఉన్న 2 months ఏం జరిగిద్దో చూద్దాం అనేసి ఇంకా అలా స్టార్ట్ చేసిన. అలా సీరియల్స్ అప్పుడు లైట్ మ్యాన్ గా అలా వెళ్ళేవాడిని సీరియల్స్ కి. సో సీరియల్స్ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రాహుల్ రవీంద్రన్ గారు కాకుండా ఎవరెవరికి మీరు పర్సనల్? సో అంటే ప్రెజెంట్ రాహుల్ గారికి, చిన్మయ్ గారికి నేనే చూసుకుంటాను. అంటే నేను వర్క్ చేసిన పీపుల్ అయితే వెన్నెల కిషోర్ గారు, సందీప్ కిషాన్ అండ్ మన శేషు గారు, అడవి శేషు గారు, నాగార్జున సార్ కూడా చేశాను. మనమధురు ఇలాగా. అండ్ బ్యూటిఫుల్ గార్జియస్ సమంత గారికి కూడా మీరు వర్క్ చేశారు కదా? మన్మధురు ఆ మూవీకి అబ్రాడ్ అలా వచ్చినప్పుడు నేనే అలా చూసుకుంటా ఉండేవాడిని. అంటే నాకు చాలా ఇష్టం అండి సమంత గారు. అంటే నిజం చెప్పాలంటే ఫస్ట్ రాహుల్ గారు సమంత గారు బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను రాహుల్ గారితో ఆల్మోస్ట్ 12 years 13 years అవుతుంది అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. బేసిక్ గా బయట రాహుల్ గారు సమంత గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే చిన్మయ్ గారు సమంత గారు ఫ్రెండ్స్ అని తెలుసు నాకు. లేదు, ఫస్ట్ మూవీ కెరియర్ స్టార్ట్ అయింది సమంత గారిది రాహుల్ గారితో అనమాట. ఓకే. సో అలాగా మాస్కోవెన్ కావేరి అనేసి తమిళ మూవీ, మన తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా. సో తను ఫస్ట్ డెబ్యూ అండ్ సమంత గారిది అండ్ మన రాహుల్ గారిది ముగ్గురిది డెబ్యూ అనమాట. సో మాస్కోవెన్ కావేరి అనే మూవీ. సో దెన్ ఆ మూవీ తర్వాత అలాగా ఇంకా నెక్స్ట్ టాలీవుడ్కి వచ్చి ఉండే, ఇంకా ఏమై చేసావే అలాగా రాహుల్ గారు. దెన్ అందల రాక్షస్తో అలా వచ్చింది. బట్ అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. కెరియర్ స్టార్ట్ అయింది ఒకే టైం కాబట్టి అలాగనమాట. డెబ్యూ ఫిల్మ్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచిగా దూసుకుపోతున్నారు. అంటే రాహుల్ సార్ తో డెబ్యూ చేసిన ప్రతి ఒక్కరు ఫుల్ బిజీ. లావణ్య గారు, త్రిపాఠి అండ్ సమంత గారు అండ్ హెబ్బా పటేల్, ఇలాగా చేసిన వాళ్ళు చాలా మంది. సో బేసిక్ గా మీరు చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్ గా రాహుల్ గారితో యాక్ట్ చేయడం కాదు, రాహుల్ గారు చేయి తగిలినా గానీ అది డెఫినెట్ గా వాళ్ళు గోల్డెన్. అంటే మనిషి కూడా అండి ఎలాంటి మనిషి అంటే మీరు చూస్తే అర్థమవుతుందండి. అంటే నేనేదో మా సారు నేనేదో పొగుడుతున్నాను అని కాదు. టు బి ఆనెస్ట్ అంటే నేను ఒకప్పుడు చాలా అగ్రెసివ్ అండి. మొత్తం కామ్ అయిపోయాను. అంటే ఆయన చూసి నేను నేర్చుకుంది అదే. అంటే చాలా అగ్రెసివ్, టక్కన కోపడే టైపు, షార్ట్ టెంపర్, ఇరిటేట్ అయ్యే టైపు ఇలాగా. అంటే లైక్ ప్రొడక్షన్ వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద ఊరికే అంటే మైండ్ అంతా అలాగే పెరిగాను, అలాగే అయిందనమాట. దెన్ ఫ్యూ డేస్ తర్వాత అంటే ఎంత కోపం ఉన్నా కానీ ఆయనకి, అంటే నిజం చెప్పాలంటే అండి ఇన్ని ఇయర్స్లో నన్ను అరే హను అని పిలవలేదండి. అరే అని నన్ను ఇప్పటికీ అనలే. హను అంటే అఫ్ కోర్స్ అంటే కోపం రాదని అంటలే, ఆయనకి కోపం వస్తుంది. హను అను 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 ఇది. సో ఇలా అనమాట. నాకు కారు నేర్పించింది అతనే. ఈ రోజు నేను కారు కొనుక్కునే స్టేజ్ లో ఉన్నానంటే ఆయన కార్ నేర్పించారా? నా కార్ డ్రైవింగ్ నేర్పించింది అతనే. సో అంటే ఫస్ట్ వచ్చిన కొత్తలో నీకు ఏం ఇంట్రెస్ట్ అని అంటే, సో డ్రైవింగ్, డాడీ ఎలాగో డ్రైవింగ్ ఫీల్డ్ అంటే నాకు యాక్చువల్లీ డ్రైవింగ్ ఫీల్డే వద్దనుకున్నాను. నీకేం ఇంట్రెస్ట్, సరే కార్ నేర్చుకుందాంలే ఎప్పటికైనా ఇది అన్నట్టు అట్లా ఆ థాట్తో ఉన్నాను అనమాట. సరే ఎందుకు ఎక్కడ నేను నేర్పిస్తానని చెప్పి ఆయనే నీట్గా గేర్లు అవన్నీ దగ్గరుండి, అంటే అప్పుడు అందల రాక్షసి ట్రైలర్ రిలీజ్ అయ్యి టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ ఉంది. అలాంటి టైంలోనే అసలు మీకు తాజ్ కృష్ణ దగ్గర స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్ లో కార్ ఆగిపోయేది. అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర కూడా ఒక స్లోప్ ఉంటుంది, ఆ స్లోపుల్లో కార్ ఆగిపోయేది. బేసిక్ గా నా పక్కన ఒకళ్ళు ఉంటే టక్కన మాడు మీద ఒకటి పెట్టేసి ఓకే ఏం డ్రైవ్ చేసేది కాదు, ఇది దిగి డ్రైవ్ చేసే ఊపులో ఉంటారనమాట. బట్ ఆయన ఎందుకు టెన్షన్, ఎందుకు ఏమవుతుంది. నా భయం ఏంటంటే పక్కన హీరో గారు బ్రేక్ వదిలినా వెనక్కి డాష్ ఇస్తుంది, ఫాస్ట్కి వెళ్ళినా ముందుకి. సో ఆ టెన్షన్ మొక్కని దేవుడు లేడు. అలాంటి మూమెంట్ లో కూడా కూల్ ఎందుకు, నిదానంగా స్లోగా 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 అయిపోయింది, ఏముంది దాంట్లో. సో అది నేను నేర్చుకుంది కూడా అదే.